హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటో తెలుసా? ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా మీరు. ఈ కాకరకాయతోని నేను ఈరోజు గుత్తి కాకరకాయ ఫ్రై అయితే చేయబోతున్నాననమాట. నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ మీడియం సైజ్ కాకరకాయలైతే తీసుకున్నా. ఇంకా చిన్నవి తీసుకుంటే బావుంటుంది. బట్ నాకు మరీ చిన్నవైతే దొరకలేదు. ఒకవేళ మీకు మరీ చిన్న సైజ్ దొరికితే తీసుకోండి. లేదంటే మీడియం సైజ్ తీసుకోండి. అమ్మ బాబోయ్! ఈ కాకరకాయకి పడే ఘాటేదో నా చేయికి పడుతుండే. కొంచెమైతే నా హ్యాండ్ కట్ అవుతుండే. మనం చూసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలనమాట. చూసారా? ఒక్కొక్కటి తీసుకొని ఇలా ఘాటు పెట్టుకుంటున్నాను. ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత మనం ఇందులో ఉన్న సీడ్స్ మొత్తం సెపరేట్ చేసుకోవాలి. ఈ సెపరేట్ చేసుకున్న సీడ్స్ ఒకవేళ మనకు కావాలంటే మనం తర్వాత మసాలా గ్రైండ్ చేసాం కదా! అందులో యాడ్ చేసుకోవచ్చు. లేదంటే సీడ్స్ పడేయొచ్చనమాట. నేనైతే ఇక్కడ సీడ్స్ ఏం యూజ్ చేస్తలేను. ఈ సీడ్స్ మొత్తం పడేస్తున్నాను. నెక్స్ట్ సేమ్ ఇంకొక కాకరకాయ తీసుకొని ఘాటు పెట్టుకుంటున్నాననమాట. సీడ్స్ అయితే తీసేసుకోవాలి కదా! అందుకని. మనం ఘాటు పెట్టుకునేటప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా పెట్టుకోవాలి. లేదంటే ఆ కాకరకాయకు పడే ఘాటు కాస్త మన చేతికైతే పడుతుందనమాట. సో, అందుకని జాగ్రత్తగా చూసి ఘాటు పెట్టుకోవాలి. సీడ్స్ రిమూవ్ చేసుకోవాలి. అలానే నేను తీసుకున్న హాఫ్ కేజీ కాకరకాయకి మొత్తం సీడ్స్ అయితే రిమూవ్ చేసుకున్నాను. చూసారు కదా! తీసేసాను. ఒకవేళ మనం సెపరేట్ చేసుకున్న ఈ కాకరకాయ గింజలు కూడా మసాలాలో యాడ్ చేసుకోవాలి అనుకుంటే, ఈ తీసుకున్న సీడ్స్ మొత్తం ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం ఫ్రై చేసుకొని ఇగ మనం గ్రైండ్ చేస్తాం కదా మసాలాలు. సో, అందులో వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్కిప్ చేసేస్తున్నా. నాకు నచ్చదు కాబట్టి ఏం వేసుకుంటలేను. ఇప్పుడొచ్చేసి ఈ కాకరకాయలన్నిటిని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలనమాట. మంచిగా మగ్గాలి. ఒక 75% అలా ఫ్రై చేసుకుంటే చాలనమాట. ఆ తర్వాత మనం స్టఫ్ నింపి ఎలాగో ఫ్రై చేస్తాం కదా! సో, మగ్గిపోతుంది. ఫ్రై అయిపోతుందనమాట. ఆలోపు మనం కొంచెం మసాలాలన్నీ ఇవి వేగేంత వరకు మనం మసాలాలవన్నీ ప్రిపేర్ చేసుకుందామా. అంటే ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలనమాట. ముందుగా నేను కొంచెం పల్లీలు తీసుకుంటున్నాను. ఈ పల్లీలు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం శనగపప్పు వేసుకున్నాను. పక్కన కాకరకాయ కూడా ఫ్రై అయితుంది కదా! ఈ కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో, టైం కొంచెం పడుతుంది. మీడియం ఫ్లేమ్‌లోనే మనం వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దు. మాడిపోతుంది కదా! సో, ఈ శనగపప్పు వేయించుకున్న తర్వాత నేను మినపప్పు కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను. యాక్చువల్‌గా మినపప్పు రోస్ట్ చేసుకున్న వీడియో అయితే లేదు. ఆ క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి నేనిక్కడ ఎండుమిరపకాయలైతే ఫ్రై చేసుకుంటున్నాననమాట. చూసారు కదా! ఇలా మేము తినే కారాన్ని బట్టి నేనైతే ఇన్ని తీసుకున్నా. హాఫ్ కేజీకి ఇంత క్వాంటిటీ ఎండుమిరపకాయలైతే తీసుకున్నా. మీరు తినే కారాన్ని బట్టిచ్చి తీసుకోండి. ఓకేనా? ఇక్కడొచ్చేసి ఇలా ఫ్రై అయితే ఓ 50% అయితే ఫ్రై అయిందనమాట. ఇంకా సేపు ఫ్రై చేసుకుంటే చాలు. కాకరకాయలు మంచిగా మగ్గిపోతాయి. ఆలోపు మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, శనగపప్పు అండ్ మినపప్పు ఇవి 3 మంచిగా మిక్సీ పట్టుకోవాలనమాట. యాక్చువల్‌గా నేను జీలకర్ర వేయించడం మర్చిపోయా. సో, అలానే వేసేసాను. జీలకర్ర కూడా వేయించి ఏసుకోవాలి. ఇలా పొడి పట్టుకున్న తర్వాత మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు కూడా ఉన్నాయి కదా! సో, అవి కూడా ఈ మిక్సీ జార్‌లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఈ మిరపకాయలు వేయించడం ఏందో గానీ కిచెన్ మొత్తం ఘాటుగా అయిపోయిందసల. ఈ మిరపకాయలు వేసుకున్న తర్వాత నేనిక్కడ కొంచెం తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాననమాట. సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి కదా! నెక్స్ట్ వచ్చేసి చింతపండు అయితే కొద్దిగా తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపయితే యాడ్ చేస్తున్నా. పసుపు వేసేసిన తర్వాత నేనిక్కడ ధనియాల పొడి అయితే వేస్తున్నాననమాట. ఒకవేళ ధనియాలు కానీ ఉంటే మనం పల్లీలు అవి డ్రై రోస్ట్ అయితే చేస్తాం కదా! సో, అప్పుడే ధనియాలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఉంటే. నేనైతే ఇక్కడ ముందే డ్రై రోస్ట్ చేసి, పొడి చేసి పెట్టుకున్నాననమాట. సో, అదే వేస్తున్నా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకోవాలనమాట. ఆ గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి అయితే వేసుకోవాలి. పొట్టు తీసినవి. నేనైతే ఇక్కడ వెల్లుల్లి క్వాంటిటీ కొంచెం ఎక్కువనే తీసుకున్నాననమాట. సో, అది కూడా వేసేసిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట. అయితేనే మసాలా బావుంటుంది. అంటే వాటర్ పోయాలా అంటారా? వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. చూసారా? ఇలా బరకగా కాకుండా కొంచెం మెత్తగా ఇలా అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నా. మసాలా కూడా రెడీ అయిపోయింది కదా! సో, ఇప్పుడొచ్చేసి కాకరకాయలు చూసారా? ఇలా అయితే వేగిపోయినాయనమాట. ఇలా ఫ్రై అయిపోయినాయి. మనం ఇంకా ఎలాగో ఫ్రై చేసాం కదా! సో, ఇక కంప్లీట్‌గా ఫ్రై అయిపోతాయి.
ఇప్పుడు ఈ ఫ్రై అయిన కాకరకాయలన్నిటిని ఒక ప్లేట్‌లోకైతే తీసుకున్నాననమాట. సో, కొంచెం కాసేపు పక్కన పెట్టేయాలి. కొంచెం చల్లారాక మనం ఈ ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా! సో, అదంతా ఈ కాకరకాయలో స్టఫ్ చేసుకోవాలనమాట. చూస్తుర్రా? నేనిక్కడ ఎలా అయితే స్టఫ్ నింపుకుంటున్నానో కాకరకాయలో, సో, అలా అన్ని కాకరకాయలోకి స్టఫ్ అయితే ఇలానే నింపుకోవాలనమాట. కొంచెం మంచిగా నిండుగా నింపుకోవాలి. ఆ తర్వాత మనం నింపుకున్న తర్వాత కూడా మనకు కొంచెం మసాలా మిగిలితే, మనం కాకరకాయలన్నిటిని మళ్ళీ ఓసారి ఫ్రై చేస్తాం కదా! సో, అప్పుడు వేసుకోవచ్చు. ఈ మసాలా మీద నుంచి యాడ్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ వద్దు అనుకుంటే, ఈ మసాలా అలానే సైడ్‌కి పెట్టేసి, మనం వేరే కర్రీస్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. బావుంటుంది టేస్ట్. చూసారా ఫైనల్‌గా ఇలా అయితే స్టఫ్ నింపుకున్నాననమాట. ఇప్పుడు వీటినొచ్చేసి మనం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మనకు మసాలాలన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి కదా! సో, మళ్ళోసారి నేనైతే ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కాకరకాయ ఫ్రై చేసుకునేటప్పుడు మనం స్టఫ్ నింపుకున్నదంతా ఉంది కదా! సో, అది మొత్తం మీద ఉండేటట్టు చూసుకోవాలి. లేదు ఎలా పడితే అలా వేసేసి ఇగ అలా ఫ్రై చేసేసామంటే ఇంకేం లేదు. మనం వేసుకున్న స్టఫ్ అంతా బయటకొచ్చేసి మొత్తం మాడిపోతుందనమాట. వేసిన వెంటనే కలపొద్దు. ఎలా పడితే అలా కర్రీ కలిపినట్టు కలపొద్దనమాట. కొంచెం జాగ్రత్తగా ఒకటొకటి టర్న్ చేస్తూ ఉండాలి. అయితేనే స్టఫ్ బయటికెళ్ళకుండా లోపల మంచిగా కుక్ అవుతుంది. అసలు చాలామంది కాకరకాయ అంటేనే చాలు మొఖమంతా మాడిపోయిన దోసలానే పెడతారనమాట. ఎందుకో ఏమో! ఈ కాకరకాయతోని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా మంచిది తింటే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట. అస్సలు చేదుండదు. మీ ఇంట్లో కూడా ఎవరైనా తినని వాళ్ళుంటే వాళ్ళకొక్కసారి ఇలా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు తెలుసా? కాకరకాయ హెల్త్‌కి గూడా మంచిది కదా! సో, తప్పకుండా ఈ గుత్తి కాకరకాయ ఫ్రై అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది. అస్సలు చేదు లేకుండా. ఓకేనా మరి ఉంటాను. బాయ్.